నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇవాళ కొన్ని పదాలకు అర్థాలు చూద్దాం. ఆత్మ, చిత్, జీవుడు. ఈ పదాలు చాలా చక్కటివి. మన మనసులో వాటిని నిరంతరం నిలుపుకోవాలి. మనం ఆత్మ అని అంటున్నాం. ఆత్మ అన్నా, జీవాత్మ అన్నా, జీవుడు అన్నా, చిత్ అన్నా అన్ని పదాలు ఆత్మను సంకేతంగా చెప్తాయి. ఆత్మకు సంకేతంగా ఉంటాయి. వీటి మధ్య భేదభావం ఉంటుందా? అన్నిటికీ ఒకటే అర్థమా? అర్థంలో భేదం ఉంటుందా? అన్నీ ఒకటేనా అంటే, ఆత్మ వ్యాప్నోతి ఇది ఆత్మ. ఆప్నోతి అంటే వ్యాప్నోతి అని అర్థం. అంతటా నిండి ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు. అంటే ఆత్మ చాలా పెద్దదా? కాదు. అణువంతా ఉంటాడు, చాలా చిన్నవాడుగా ఉంటాడు. మరి ఎట్లా అంతటా వ్యాపించి ఉంటాడని చెప్తున్నారు? వెంట 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 అనేక వేల కోట్ల జన్మలతో ఆత్మ నిండి ఉంటాడు. ఎన్నో శరీరాలు ధరించి ఉంటాడు, ఎన్నో జన్మలెత్తి ఉంటాడు, లెక్కలేనంతగా అన్ని చోట్ల నిండి ఉంటాడు. అందుకే ఆప్నోతి ఆత్మ అంటారు. మన హృదయంలో చిన్న రూపంలో అణువంతా ఉంటాడు, కానీ జ్ఞానంతో శరీరం నిండా వ్యాపించి ఉంటాడు. అందువల్లే శరీరంలో ఏ భాగానికి దెబ్బ తగిలినా, ముట్టుకున్నా మనకు స్పర్శ తెలుస్తుంది. ఆత్మ అంతటా జ్ఞానం వ్యాపించి ఉంటుంది. పరకాయ ప్రవేశం చేయడం ఇవన్నీ కూడా జ్ఞానంతోనే చేస్తాడు. వాప్నోతి ఇది ఆత్మ. తర్వాత జీవుడు అని ఎందుకంటారో చూద్దాం. జీవత ఇది జీవగా, జీవిస్తున్నాడు. జీవిస్తున్నాడు అంటే జీవితం అని మాత్రమే అర్థం కాదు. జీవిస్తున్నవాడు జీవుడు. మరి జీవించంది ఏది అంటే శరీరం. శరీరానికి జ్ఞానం లేదు. జీవించడం అంటే జ్ఞానంతో జీవించడం. ఆత్మ జ్ఞానంతో జీవిస్తుంది. శరీరానికి జ్ఞానం లేదు, ప్రాణం లేదు. జీవుడు అంటే ఉండవలసినట్టుగా ఉన్నవాడు జీవుడు కదా. ఎవరైనా బాగున్నారా అంటే బాగున్నాం అంటాం. జీవతీతి జీవహ, జీవించేవాడు. ఉండవలసినట్టుగా ఉన్నవాడు జీవుడు. జీవచేతి జీవగా, జీవిస్తున్నాడు కాబట్టి జీవుడు. ఇక మూడవ పదం చిత్. చిత్, అచిత్, ఈశ్వరుడు అనే పదాలు చాలా చోట్ల వినే ఉంటారు. ఎవరికైతే చైతన్యం ఉందో వాళ్ళు చేతనులు. చేతనం నుండి ఎవరు అర్థం చేసుకుంటున్నారో, ఎవరు జ్ఞానం కలిగి ఉంటున్నారో, ఎవరు తెలుసుకుంటున్నారో ఆయనే చేతనుడు. నేను అనేక విషయాలు తెలుసుకుంటున్నాను, అందుకే చిత్. ఇప్పుడు 3 పదాలకు అర్థం చెప్పుకున్నాం. అంతటా నిండుగా ఉండేవాడు ఆత్మ. ఉండవలసినట్టుగా ఉండేవాడు, జీవించవలసినట్టుగా జీవించేవాడు జీవుడు. తెలుసుకుంటున్నాడు, గ్రహిస్తున్నాడు కాబట్టి చిత్. అందువల్ల ఇవి ఒకదానికొకటి సంబంధం ఉన్నవి. జ్ఞానం నుండి తెలుసుకోవాలి. జ్ఞానం ఉన్నప్పుడే జీవించి ఉన్నాను అని తెలుస్తుంది. పద్ధతిగా జీవిస్తాం. అలా జీవించగల ఆత్మ అనేక జన్మలెత్తి అనేక చోట్ల ఉంటుంది. ఈ ఆత్మ ఒక తత్వం. ఈ ఆత్మ అనేది ఒక ద్రవ్యం. ఇంగ్లీష్లో మ్యాటర్ అంటారు. ఆత్మకి జ్ఞానం ఉంది. దీనివల్ల ఇవన్నీ తెలుసుకుంటున్నాడు. ఇందులో ఆత్మ అంటే జీవుడని చెప్తారు. భగవంతుడిని పరమాత్మ అంటారు. అంటే అంతకంటే గొప్ప ఆత్మ లేదు. అన్నిటికంటే గొప్ప ఆత్మ అది. ఈ ఆత్మలన్నిటికీ గొప్పవాడు కాబట్టి ఆయన పరమ ఆత్మ. ఆయన కంటే గొప్పవాడు లేడు. ఆయనే పరమాత్మ. అలాగే చిత్ అంటే పరమచేతనుడు. అంటే పరమమైన తత్వం, జ్యోతి స్వరూపం అంటే పరంజ్యోతి. ఇలాగే ఆయన గురించి చెప్తున్నారు. మనం చెప్పుకున్న పదాల మధ్య చిన్న చిన్న భేదాలు ఉన్నాయి, కానీ అన్నీ జ్ఞానం ఉన్న ఆత్మను తెలియజేస్తుంది. మనలో ఒక గ్రహీత ఉండాలి, దానికి తగిన శక్తి ఉండాలి, అర్థం చేసుకునే తత్వం ఉండాలి. దాన్నే జ్ఞానం అంటారు. అది లేకపోతే ఆత్మ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలని మన పెద్దలు ఇన్నేసి గ్రంథాలు, ఇన్నేసి శాస్త్రాలు ఇచ్చారు, ఇంత ప్రచారం చేశారు. మన కింకర్తవ్యంలో కూడా చాలా ఎపిసోడ్స్లో ఈ విషయాలన్నీ మనం మాట్లాడుతూ వచ్చాం. ఇన్ని ఎపిసోడ్స్ విన్నప్పుడు కొన్ని అర్థం కావడం కష్టంగా ఉన్నా, కొన్ని సులభంగా ఉన్నా అన్నీ వింటూనే ఉన్నారు.
అంటే అర్థం అవుతోంది. అర్థం చేసుకునే శక్తి ఉందని తెలుస్తుంది. ఇదంతా ఆత్మ యొక్క జ్ఞానం వల్ల జరుగుతుంది. దాన్ని ఇంకా ఇంకా పెంచుకోవడానికి మనం కృషి చేయాలి, చేద్దాం. జై శ్రీమన్నారాయణ.